స్వీట్. ఎందుకు ఇవన్నీ మామూలుగా మనకి డెలివరీ పేషెంట్స్ ఇస్తారు, ఇవాళ హిస్టరీ పేషెంట్. మేడం మీరు ఏది ఏమైనా సరే వచ్చినా ఓకే, నేనే చాలా హ్యాపీగా ఉన్నాను. దానాపమ్మా ఉమెన్స్ డే రోజు నాకైతే పట్టుకొచ్చాను. రియల్ గా అండి ఉమెన్స్ డే రోజు మా మేడం కి మహిళా దిన శుభాకాంక్షలు చెప్తాను. మేడం రియల్ గా మదర్ నన్నైతే ఎమోషనల్ మా మదర్ అయితే నన్ను కన్నది కానీ పునర్జన్మ అన్నది మీరే ఇచ్చారు రియల్ గా అనమాట. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే మా శిల్ప మేడం వల్ల అని చెప్పేసి నేను డెలివరీ చేశాను. ఈ రోజు నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నానంటే అది మీ దయ వల్ల. ఆ పేషెంట్ ఈ పేషెంట్ ఒకళ్ళ వస్తుంది, ఎంత భయమో ఇలా చూసేవాళ్ళు. థ్యాంక్ యూ, సో స్వీట్, సో స్వీట్. చీర చాలా బాగుంది కదా, కాంబినేషన్ చాలా బాగుంది, కట్టేస్తారు. ఇలా మా నాటల్లి ఎంతో మందిని ప్రాణాలు బయట తెచ్చి నాకు, ఎందుకంటే మదర్ ఎమోషనల్ ఎక్కువ అది భయం. కానీ ఈరోజు ఎంత ధైర్యంగా వచ్చానంటే మీరు ఇచ్చిన భరోసా అనమాట. రియల్ గా మీరు ఇచ్చిన భరోసా. మీకు చక్కగా మీ సిస్టర్స్ ఎలా ఉన్నారు? ఇద్దరు సిస్టర్స్ కదా మీకు? 4 మెంబర్స్, నేను సెకండ్. వీళ్ళ సిస్టర్స్ కూడా అంతా వాళ్ళే కదా ఉన్నారు. రోజు ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు వాళ్ళే ఉండేవాళ్ళు. ఇద్దరు ఆడపిల్లలు పుడితే అమ్మ ఇద్దరు ఆడపిల్లలు పుట్టిస్తారు అనుకుంటారు చాలా మంది, కానీ ఆడపిల్లల మధ్యలో ఉన్న బాండింగ్ అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఉండదు. అమ్మాయి మా పెద్ద అమ్మాయి లండన్ లో ఉంటుంది, తన వచ్చి అమ్మ మమ్మీ వెళ్దాం అంటే ఇద్దరికి ఫంక్షన్ వేయించుకుందాం అని అనుకున్నాం, కుదరలేదు. చిన్న అమ్మాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోగానే తీసుకొచ్చాను అని చెప్పేసాను అది. కానీ ఏమి ఇచ్చి పెట్టినా మదర్ మిస్ అయినా ఆ ప్లేస్ లో సేవ్ చేసి నేను మీ అమ్మ నేను ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు మదర్ చనిపోయింది. మదర్ క్యాన్సర్తో చనిపోయినా ఆ దగ్గరికి వచ్చి నన్ను సేవ్ చేశారు. అది నాకు హ్యాపీ అనమాట. అందుకే ఉమెన్స్ డే రోజు అంటే మదరే మళ్ళీ వచ్చింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.